అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 65 ముంబై ఇండియన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. సో కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటారు. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్. సో బ్యాటింగ్ అంతా కొంచెం నీరసంగానే జరిగినట్టు చెప్పుకోవచ్చు. కార్బిన్ బోష్ ఇతనొక్కడు మాత్రమే 32 రన్స్ చేసాడు. సో ఇదే హైయెస్ట్ అనమాట. కార్తిక్ పాండ్యా 26, తిలక్ వర్మ 20 అలా చేశారు. సో అట్లా ఇట్లా 147 రన్స్ చేశారు, లూజింగ్ 7 వికెట్స్, 20 ఓవర్స్ అనమాట. సో కార్తిక్ త్యాగి 2 వికెట్లు, సునీల్ నారాయణ 1 వికెట్, ఇంకొక ఇద్దరికి 2 వికెట్లు వచ్చినట్టున్నాయి. సో అది వీళ్ళ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. ఈడెన్ గార్డెన్స్ యూజువల్గా స్కోర్ బాగానే రావాలి. సో బహుశా ఒక్కడే 3 4లు 2 6లు వేసాడు, వచ్చాయన్నమాట. ఇంకా అంతే, అదే పెద్ద స్కోరు. సో కలకత్తా నైట్ రైడర్స్ 147 తక్కువ స్కోరు గెలిచేయచ్చు. కాకపోతే ఈ గేమ్ వల్ల ఇద్దరికి వచ్చేది ఏమి ఉండదు. కలకత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఇద్దరు ప్లే ఆఫ్స్కి అయితే రారు. క్యామరూన్ గ్రీన్, సురేష్ దూబే ఇతను 2 వికెట్లు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే కేకేఆర్ చేజింగ్ పూర్తయింది. మామూలుగా ఈడెన్ గార్డెన్స్లో అంటే ఈడెన్ గార్డెన్స్ మెయిన్ బ్యాటింగ్ పిచ్ అనమాట. మంచి పరుగుల వర్షం కురుస్తుంది అని, మళ్ళీ బౌండరీ లైన్ కూడా దగ్గర ఉంటుందంట, కొంచెం చిన్నదంట. సో దానివల్ల ఎక్కువ రన్స్ వస్తుంటాయి మామూలుగా. సో ఈరోజు వీళ్ళు కాకపోతే ముంబై ఇండియన్స్ 147కి అవుట్ అయిపోయారు. ఏమిటంటే వర్షం పడిందంట, అందువల్ల కొంచెం పిచ్ కొంచెం మెత్తగా అయ్యి సో ఎక్కువ స్కోరింగ్ రావడానికి వీలవల. సో అందుకని చెప్పి కొంచెం లో స్కోర్ వచ్చింది. సో 147 అంటే ఈజీ టార్గెటే. అది కలకత్తా రైడర్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈజీ టార్గెటే. కాకపోతే అది కూడా కొంచెం అంటే ఈజీగానే చేశారు చేజింగ్. రహానే ఒక 21 చేశాడు, మనీష్ పాండే 46, రోమన్ పోవల్ 40. పాండే ఒక దగ్గర లైఫ్ వచ్చింది, అంటే అప్పటికే చేస్తున్నాడు 40 అలాగా. సో మధ్యలో ఒక క్యాచ్, ఇద్దరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దగ్గర అటు ఇటు పరిగెత్తా ఇద్దరు మధ్యలో వదిలేశారు. తర్వాత పోవెల్ క్యాచ్ అయితే మంచి క్యాచ్, అది స్లిప్ దగ్గర ఉండి మంచి జంప్ చేసి పట్టుకున్నాడు, అది మంచి క్యాచ్. ఇంకా కార్బిన్ బాష్ ఇతనికి 3 వికెట్లు వచ్చాయి. తర్వాత ఇంకా అట్లా మొత్తానికి 148 రన్స్, 7 వికెట్స్ లూజ్ అయ్యి చేశారు. కాకపోతే ఈ గేమ్ ఊరికే ఆడుకున్నట్టే, బేసిక్గా టైంపాస్కి ఆడుకున్నట్టే, ఎందుకంటే ఎవరికి పెద్ద ఇది ఉండదు. తర్వాత ఇంకా వేరే వాళ్ళు అందరూ ఓడిపోతే ఏమన్నా కేకేఆర్కి ఏమన్నా ఛాన్స్ వస్తుందేమో. బట్ ఓవరాల్గా ఇద్దరికి పెద్ద ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఏం కాదు. సో అది ఈరోజు మ్యాచ్. మళ్ళీ రేపు మ్యాచ్లో కలుద్దాం.